హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా అండి? చాలా రోజుల తర్వాత మన రాధిక సారథి ఛానల్‌లో అయితే ఈరోజైతే లాంగ్ వీడియో అయితే వస్తుంది. సండే వ్లాగ్ అనమాట. మనం కర్ణాటక వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ లాంగ్ వీడియోస్ అయితే చేయలేదు. షార్ట్ వీడియోస్ అయితే రోజు మినీ వ్లాగ్ లాగా చేస్తున్నాను. ఎవరైనా చూడకపోయింటే ఒక్కసారి చూసేసేయండి. అండ్ ఈరోజైతే సండే కాబట్టి ఇంకా మా వారు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఏం ప్రిపేర్ చేయొద్దు. నీకు బయటే మంచి టిఫిన్ తినిపిస్తారా అని చెప్పని ఇలా బయటికి తీసుకొచ్చారు. తిరుపతిలో రానెమ్మ హోటల్ అని చాలా ఫేమస్ అండి. షార్ట్స్, రీల్స్ కూడా చాలా ఉన్నాయి వీళ్ళవైతే. చాలా ఫేమస్. అంతా లేడీసే చేస్తుంటారనమాట. రానమ్మ అనే ఆవిడ హెడ్. అందరు లేడీస్ కలిసి చేస్తారు. చాలా జనాలు ఉంటారు విపరీతంగా. చాలాసేపు వెయిట్ చేయాలి కూడా మనం. ఇక్కడ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. దోస, ఇడ్లీ, దాంతోపాటు నాన్ వెజ్ ఐటమ్స్. చాలాసేపు లైన్ కట్టి మనం వెయిట్ చేసి తీసుకోవాలి. సరే తినేసి ఇంటికి వచ్చి ఇలా టీవీ పెట్టుకొని రిలాక్స్ అవుతున్నాను అనమాట. కొంచెం సేపు టీవీ చూశాను. ఇంకా లేయాలి కదా, మళ్ళీ లంచ్కైనా వంట చేయాలి కదా. కిచెన్లోకి వచ్చి ఇలా మీతో ఏదో మాట్లాడుతూ వస్తున్నాను. ఈ లోపల మా వారు పక్కన నుంచి కేకలన్నమాట. ఏదో పని మీద పిలుస్తూ ఉన్నారు, రాధిక రాధిక అని చెప్పనేసి ఇంకా ఫోన్ కట్ చేసి వెళ్ళాను. ఇంకా సరే మళ్ళీ వచ్చేసి ఇంకా చికెన్ అయితే తెచ్చారనమాట. ఈరోజు చికెన్ని పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ అయితే చికెన్ క్లీన్ చేయాలి కదా. చికెన్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి. చికెన్ అనే కాదు, నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. నేనైతే చికెన్ని ఫస్ట్ వాటర్తో కడిగేసి తర్వాత ఇలా ఉప్పు, పసుపు వేసి ఒక 5-10 నిమిషాలైనా ఇలా పెట్టేసి తర్వాత బాగా మళ్ళీ క్లీన్ చేస్తాను. కొంచెం నీసు వాసన వచ్చినా కూడా చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి, ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ అస్సలు తినలేం. కర్రీ అంతా పాడైపోద్ది. అంత డబ్బులు పెట్టి వేస్ట్ అవుద్ది. బాగా క్లీన్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఫస్ట్ అయితే ఇంకా చికెన్ అంతా క్లీన్ చేసుకొని తర్వాత ఈరోజు చికెన్ పులావ్ చేద్దాం అనుకున్నాను కదా. దానికోసం చికెన్ కొంచెం సేపు ఇలా మ్యారినేట్ చేసి పెడదామని ఉప్పు, పసుపు, కొంచెం కారం, పెరుగు, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి కలిపి పెడుతున్నాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ మన రెసిపీస్ అన్నీ వెరైటీ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. బట్ ఇప్పుడైతే నేను అంత పర్ఫెక్ట్గా చెప్పట్లేదు. బట్ జస్ట్ మీకు రెసిపీని అయితే చూపించి కొంచెం పైన చెప్తాను ఎలా చేసుకోవచ్చు ఈజీగానని. ఇలా కలిపేసి కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హాఫ్ కేజీ, ఇందాక నేను కలిపింది ఒక హాఫ్ కేజీ చికెన్కి, ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ వచ్చేసి ఉప్పు, పసుపు, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఆయిల్ వేసి జస్ట్ ఉడికిస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత పులావ్కి వచ్చేసి నేను ఒక పావు కిలో, అర కిలోకి మధ్యలో రైస్ తీసుకున్నాను అనమాట. 1.5 గ్లాసు. ఇప్పుడు వచ్చేసి దానికి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నా, ఒక 2 టమాటోస్ తీసుకున్నా, ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కొంచెంసేపు కూర్చొని తీరిగ్గా తరుగుతున్న. అప్పటికే చాలా టైం అయిపోయింది అనుకోండి. 12-12:30 అయిపోయింది. కొంచెం నిదానంగా సండే లేవడం లేటే, మన వంట లేట్, ఇవన్నీ లేటే ఉంటాయి కదా. ఇంకా తర్వాత వచ్చేసి రైస్ కూడా నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా కొంచెం సేపు. యాక్చువల్గా నేను మామూలు సోనా మసూరి, జీలకర్ర మసూరి రైస్ మనం అన్నం వండుకుంటాం కదా, ఆ రైస్తోనే చేస్తున్నా పులావు. బాస్మతి రైస్తో చేయట్లేదు. మా వారికి మామూలుగా ఈ రైస్తో చేస్తేనే పులావులు అవి ఇష్టం అనమాట. యాక్చువల్గా పిల్లలకి ఏంటంటే బాస్మతి రైస్తో చేసే బిర్యానీలు, దమ్ బిర్యానీలు అవి ఇష్టం. పిల్లలు ఉన్నప్పుడు అవి చేస్తుంటా ఎక్కువగా, లేదంటే సండేస్ మా వారి కోసం ఇలా చేస్తుంటా. ఇప్పుడు నేను 2 పొయ్యిల మీద ఒక కుక్కరు అండ్ ప్యాన్ కూడా పెట్టి 2 రెసిపీస్ మీకు ఒకటేసారి చేసి చూపెట్టబోతున్నాను. చూసేసేయండి. చాలామంది అడుగుతుంటారు, మీరు వంట భలే ఫాస్ట్ అండి, యూట్యూబ్లో వీడియోస్ చూసే వాళ్ళు కూడా చాలామంది అడుగుతుంటారు అన్ని వంటలు ఎలా చేస్తారు అని. కొంచెం ఈజీగా అట్లా అన్నీ 2 పొయ్యిల మీద పెట్టేసి టకటకా చేసేస్తుంటా అండి. మీరు కూడా ఒకసారి చూసేసేయండి ఎలా చేస్తానని. ఫస్ట్ పులావ్కి వచ్చేసి ఆయిల్ ఇంకా కొంచెం గీ కూడా వేసుకున్నాను. ఇంకా ఇక్కడ తరిగి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, ఇవి వేసి వేయించేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రైకి వచ్చేసి ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను. నేను ఇక్కడే చాప్ చేసేసాను, అది మీకు వీడియో తీయలేదు. దానికి కూడా ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, ఒక హాఫ్ కేజీ చికెన్కి చేస్తున్నా. హాఫ్ కేజీ చికెన్ వచ్చి పులావ్కి చేస్తున్నా, హాఫ్ కేజీ వచ్చి ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు అవి కూడా ఎర్రగడ్డలు కొంచెం మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి రెండిట్లో వేగుతున్నాయి. ఇప్పుడు మనకి పులావ్కి వచ్చేసి బిర్యానీ ఆకు, ఇవన్నీ బిర్యానీకి సంబంధించిన దినుసులు ఉంటాయి కదా, మన గరం చెక్క, పట్టా లవంగ, మొగ్గ, అనాస్ పువ్వు, ఇవన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, అవన్నీ కూడా వేసేసి కొంచెం సేపు వేగిస్తున్నాను. మనకి ఏంటంటే ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ వేస్తాం కదా, అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇప్పుడు ఇలా మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఈ లోపల చికెన్ ఫ్రైలో చిన్న ఆనియనే కాబట్టి మనకి ఫాస్ట్గా మగ్గిపోయింది. ఇక్కడ చూసారా. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాను. ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసానని చెప్పా కదా. ఇప్పుడు జస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం చికెన్ని ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా, జస్ట్ ఒక
70-75% ఉడికిపోయి ఉంటుంది ఇది. దీన్నెత్తి ఈ ప్యాన్‌లో ఏసేసి దీన్నిప్పుడు మనం రోస్ట్‌గా చేస్తామనమాట. ఇలాగా. కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిద్దాం దీన్ని. ఈ లోపల మనకి ఇక్కడ ప్యాన్‌లో ఆనియన్ అవి బాగా మగ్గిపోయినాయి కదా! ఇప్పుడు టమాటా ఒక 2 టమాటాలు చిన్న సైజ్‌వి కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇవి కూడా వేసేయాలి. పులావ్‌కి ఏంటంటే జనరల్‌గా ఆనియన్, టమాటో ఇవన్నీ వేస్తాము. యాక్చువల్‌గా కొబ్బరి కూడా వేస్తానండి నేను. కొబ్బరేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. అంటే లేత కొబ్బరైతే మనం జస్ట్ కొబ్బరి పేస్టే వేసేసుకోవచ్చు. ముదురు కొబ్బరి అనుకోండి, కొబ్బరి పాలు తీసి మనము వాటర్ క్వాంటిటీ వేస్తాం కదా కొలత, దాంట్లో కొబ్బరి పాలని యాడ్ చేసుకొని ఆ లెక్క ప్రకారం వేసుకోవచ్చు. బట్ ఈరోజైతే నా దగ్గర కొబ్బరి లేదు ఇంట్లో. కొబ్బరి లేకుండానే చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే పచ్చి కొబ్బరి అరగదు, గొంతులోకి వస్తుంటది, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలా ఉండేవాళ్ళు కొబ్బరి అవాయిడ్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఇంట్లో లేదు కాబట్టి నేను వాడట్లేదు. ఉంటే కొంచెం వేస్తాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని కూడా ప్యాన్‌లో వేసేసి ఇప్పుడు కొంచెం సేపు మగ్గిద్దాం బాగా. ఈ చికెన్ అంతా బాగా ఈ ఆయిల్‌లో కొంచెం ఈ ఎర్రగడ్డ, టమాటో, ఈ మసాలా దినుసులు ఇవన్నీ ఉన్నాయి కదా! వీటితో కలిపేస్తున్నాను. పక్కన మా లాస్య వచ్చేసి సలాడ్ కోసం కీరా, క్యారెట్ ఇవి కట్ చేస్తుంది. పాపం ఆకలేస్తుందంట అప్పటికే. యాక్చువల్ నేను మా వారెళ్లి టిఫిన్ తినొచ్చాం కదా! అదేమో వద్దనింది టిఫిన్. నేను తినననింది. పాపం ఆకలేస్తుంది అనేటప్పటికి ఇంకా వంట ఎంతసేపండి, ఒక 45 మినిట్స్ లోపల ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు దీంట్లో ఈ చికెన్‌లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక 1 స్పూన్ దాకా వేశాను కదా! ఇప్పుడు ఒక అర స్పూన్ వేశాననమాట. ఇప్పుడు చికెన్‌కి కొంచెం బాగా మగ్గిద్దాము. ఈ లోపల మనకి ఈ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను. చికెన్‌కి ఈ మసాలా అంతా పట్టేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా ఏంటంటే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, కొంచెం కారం అన్నీ మీకు తగినట్టు వేసుకోండి. స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం కారాలు ఎక్కువే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేశాను. వేసి కొత్తిమీర చల్లేసి కొంచెంసేపు అలా సైడ్‌లో సిమ్‌లో పెట్టేశాను. ఇప్పుడు ఈ లోపల మనకి ఈ చికెన్ కూడా బాగా కొంచెం మగ్గిందనమాట. అంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్‌లో కొంచెం మగ్గితే ఏంటంటే దీంట్లో ఉండే ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ చికెన్‌కి పడతది. ఇప్పుడు బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా! నేను యాక్చువల్‌గా 1 ½ గ్లాసు బియ్యం నానబెట్టాననమాట. ఇప్పుడు మనం దీంట్లో ఎసరికి వాటర్ ఆల్రెడీ పక్కన నేను బాయిల్ చేసి పెట్టుకున్నా. కెటిల్‌లో వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్‌నొచ్చేసి మనము 1:2 రేషియోలో ఇప్పుడు 1:30 గ్లాసు బియ్యం గదండీ! దానికి మనం 3 గ్లాసులు వాటర్‌నైతే యాడ్ చేస్తామనమాట. ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. యాక్చువల్‌గా ఆయిల్‌లో కూడా మనము చికెన్ వేసాం చూడండి, అప్పుడు పుదీనా వేసినా కూడా మంచి వాసనొస్తది. నెక్స్ట్ ఇంకా వాటర్ అంతా ఎసరు పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేయడమే అంతే. ఫైనల్‌గా చికెన్ ఫ్రై కూడా అయిపోవస్తుంది. కంప్లీట్‌గా కొంచెం టైంలో, అంటే తక్కువ టైంలో వంట ఈజీగా ఎలా చేయాలి అనేది కొంచెం ఇలా చిన్న చిన్న చిట్కాలనమాట. చిట్కాలంటే ఇప్పటివరకు నేనేం చెప్పలేదు దీంట్లో. ఏంటంటే అండి, ఏం లేదు, సింపుల్‌గా అన్నీ తరిగి పెట్టేసుకోవడం ఫస్ట్. తర్వాతొచ్చేసి కొంచెం ఇది ఇప్పుడేంటంటే బిర్యానీ చేసిన తర్వాత చికెన్ ఫ్రై చేద్దాంలే అని అనుకుంటారు కొంతమంది. లేదు ఫ్రై చేసిన తర్వాత ఇంకోటి చేద్దాం. మనకు పొయ్యి ఖాళీ ఉన్నప్పుడు ఏంటంటే టకటక అని ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్కటి పెట్టేసి కొంచెం ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ చేసేస్తే ఎవరికైనా ఈజీ అండి. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు వాటర్ కొంచెం తెల్లిన తర్వాత కుక్కర్ మూత పెడతాను. ఈ లోపల చికెన్ రోస్ట్ అయితే చూస్తున్నారా యమ్మీగా రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మన దగ్గర గానీ జీడిపప్పులుంటే క్యాష్యూ నట్స్ కొంచెం పైనంతా చల్లితే కూడా చాలా బావుంటుంది. యాక్చువల్‌గా నా దగ్గర ఇంట్లో కూడా సామాన్లన్నీ కూడా నిండుకొచ్చినాయన్నమాట. వెళ్ళాలి మార్కెట్‌కి, మాల్‌కెళ్ళి తీసుకురావాల్సుంది. ఈరోజే ప్లాన్ చేసుకుంటున్నాను వెళ్దామా అనని. చికెన్ ఫ్రై మొత్తానికి ఇదిగోండి ఇలా ఎంత బాగుంది కదా, కలర్ అవి మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ కూడా విజిల్ పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక 2 విజిల్స్ రానిస్తానండి అంతే. ఫైనల్లీ మన పులావ్ అయితే రెడీ అయిపోయింది. సూపర్‌గా ఉంది.
టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇంకా సండే కాబట్టి హాయిగా టీవీ పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఇలా నేను, లాస్య మా వారు కూర్చొని తింటున్నామనమాట. మనకు డైనింగ్ టేబుల్ ఉన్నా, ఏమున్నా వాటి మీద కూర్చునేది లేదు కదా! హాల్లోనే మాక్సిమం కూర్చుంటాం. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంకా చెప్పాను కదా! ప్రొవిజన్స్ అవి తెచ్చుకోవాల్సిందని చెప్పనేసి ఇంకా ఆ రోజు ఈవినింగ్ సండే ఈవినింగ్ అయితే నేను, మా వారు ఎళ్ళాం. ఇంకా అక్కడ నేను అన్నీ తీసుకుంటూ ఉన్నాను. మా వారు మాత్రం ఫోన్‌లో బిజీగా ఉన్నారు. ఇంకా అవన్నీ తీసేసుకొని బిల్లింగ్ వెయిట్ చేసుకొని రిటర్న్ అయిపోయామంట అనమాట ఇంటికి. రిటర్న్ అయ్యేటప్పుడు వర్షం లైట్‌గా చినుకులు పడ్డాయి. పెద్ద వర్షం ఏం పడలేదు. ఇదనమాట అండి సండే వ్లాగ్. మరి మీకెలా అనిపిచ్చింది? నచ్చితే తప్పకుండా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.